నేడు లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ 8 రాష్ట్రాల్లో 57 స్థానాలకు జరగనున్న ఎన్నికలు. నేడు కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు, దీక్ష విరమణ చేసేందుకు తరలి వస్తున్న భక్తులు. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో సమావేశానికి హాజరు కానున్న ఇండియా కూటమి సభ్యులు. ముగిసిన ఏపీ సీఎం లండన్ టూర్, ఉదయం తాడేపల్లి నివాసానికి చేరుకున్న జగన్. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పై వాదనలు పూర్తి, నేడు తీర్పు వెలువరించనున్న హైకోర్టు. నేడు తెలంగాణ గవర్నర్ రాధాకిషన్ ను కలవనున్న సీఎం రేవంత్, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానించనున్న సీఎం. కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణకు సిట్ కస్టడీ, నేటి నుంచి 6 రోజుల పాటు రేవణ్ణను కస్టడీకి తీసుకున్న సిట్. రేపు తీహార్ జైల్లో లొంగిపోనున్న కేజ్రీవాల్, తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపు. నిర్ణీత సమయం కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ వద్దు, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికతో పాటు సీఎం లేఖను అందజేసిన ప్రభుత్వ ప్రతినిధులు. కాంగ్రెస్ వల్లే వేలాది మంది అమరులయ్యారు, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్ర విమర్శలు. తెలంగాణ గొర్రెల స్కామ్ లో ఏసీబీ దూకుడు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కళ్యాణ్ సహా కీలక నిందితుల అరెస్ట్. కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలు, 3 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ. రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖలో ఏసీబీ తనిఖీలు, 3 ఇంజనీర్లతో పాటు సర్వేయర్ అరెస్ట్. నిజామాబాద్ పౌర సరఫరాల శాఖలో అక్రమాలు, డీఎస్ఓ చంద్రప్రకాష్, డీఎం జగదీష్ కుమార్ సస్పెన్షన్. మీరట్లో భారీ అగ్ని ప్రమాదం, లజపతిరాయ్ మెడికల్ కాలేజీలో ఎగిసిపన్న మంటలు. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని ధ్యానం, కాషాయ వస్త్రాలు ధరించి ధ్యానం చేస్తున్న మోడీ. దేవుడి పట్ల విశ్వాసం ఉంటే ఇంట్లో ధ్యానం చేసుకోండి, ప్రజలు మోడీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదన్న ఖర్గే. ఉత్తరాఖండ్ లో విరిగి పడిన కొండ చర్యలు, గంగోత్రి మార్గంలో వాహనాలపై పడ్డ బండరాళ్లు, 1 మృతి. రేషన్ కుంభకోణంలో నటి రితుపర్ణకు ఈడీ సమన్లు, కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు. బ్రిటన్ పార్లమెంట్ రద్దు, జులై 4న ఎన్నికలు ప్రకటించిన ప్రధాని రిషి సునాక్. హష్ మనీ కేసులో దోషిగా తేలిన డొనాల్డ్ ట్రంప్, జులై 11న శిక్షను ఖరారు చేయనున్న న్యాయస్థానం. నేటి నుంచి T20 వరల్డ్ కప్ ప్రారంభం, యుఎస్ఏ కెనడా మధ్య తొలి మ్యాచ్.